శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీతలో పరమాత్మ ఒక గొప్ప రహస్యాన్ని చెప్పడం జరిగింది. మానవుడి యొక్క పతనం 8 దశలలో జరుగుతుందట. ఆ 8 దశలలో ఏ దశలో తనను తాను ఊంచుకోగలిగినా గూడా, తనను తాను అదుపు చేసుకొని వెనక్కు రాగలిగినా, ఆ జీవి పతనం చెందకుండా ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతాడు అని, అలా కాకుండా అందులో మగ్నమైనటువంటి వ్యక్తి జీవితంలో దేనికి పనికి రాకుండా, తాను పొందినటువంటి మానవ జన్మను పరిపూర్ణంగా నాశనం జేసుకున్నవాడై, ఈ 80,00,000 జీవులలో ఎక్కడో అడుగున అడ్డంగా వెన్నెముక ఉండేటువంటి జీవులలో పడిపోతాడు అని పరమాత్మ గొప్ప రహస్యాన్ని చెప్పడం జరిగినది. ఇది 2 శ్లోకాలలో చెబుతాడు. మనకి సాంఖ్యయోగంలోనే ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలండి. భగవద్గీతలో ప్రతి శ్లోకము అద్భుతమే. అందుకే ప్రతిరోజు ఒక శ్లోకాన్ని తప్పకుండా చదవాలి. అదొక నియమంగా పెట్టుకోండి. అది మన జీవితాన్ని మార్చేస్తుందండి. మనకు అర్థమైనా అర్థం కాకున్నా పర్వాలేదండి. రోజు ఒక శ్లోకాన్ని అర్థసహితంగా చదవండి. సంస్కృతంలో చదవకండి. సంస్కృతంలో చదవండి. దాని అర్థాన్ని కూడా తెలుసుకోండి. ఒకనాటికి అదే ఆచరణలోకి వచ్చేటువంటి ప్రయత్నం వస్తుందనమాట. మనం ప్రయత్నం చేయకుండానే ఆచరణలోకి వస్తుంది. ఆ శ్లోకాలేమిటి? ఆ పతనమయ్యే దశలేమిటి? ఇప్పుడు తెలుసుకుందాం. అవేమిటి అంటే ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి అంటూ ఉన్నాడు పరమాత్మ. ధ్యాయతో విషయాన్ పుంసః. మానవుడు పతనం చెందడానికి మొట్టమొదటి అడుగు ఏదో తెలుసా అండి? ఫస్ట్ స్టెప్ ధ్యాయతో విషయాన్ పుంసః. ఓవర్ థింకింగ్. అతిగా ఆలోచించనమాట. అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం ఎవడైతే చూస్తూ ఉంటాడో అతడు తన పతనానికి తానే మొట్టమొదటిసారిగా అడుగు వేసుకోబోతున్నట్టు అర్థమట. అలా అతిగా ఆలోచించడం వల్ల ఏమవుతుంది అంటే ఆసక్తి సంగస్త్వజాయతే, దానితోటి సంగము అనేది ఏర్పడుతుంది. అటాచ్మెంట్ అంటారు కదా, ఆ అటాచ్మెంట్ అనేది చాలా ప్రమాదం అండి. ఈ అటాచ్మెంట్ వల్ల తాను చేయవలసినటువంటి పని నుంచి పక్కకి వెళ్ళిపోతాడు. అది కోరికగా మారుతుంది. ఈ అటాచ్మెంట్ కాస్త కోరికగా మారుతుంది. అలాగే ఆలోచిస్తూ కూర్చుంటే మొట్టమొదటిగా చిన్న ఆలోచనగా ప్రారంభమవుతుంది. దానిని నువ్వు ఆచరణలో పెట్టావంటే అది అతి ఆలోచనగా మారి నీకు ఆసక్తిగా మారిపోయి కోరికగా, ఒక డిజైర్ లాగా నువ్వు పొందవలసినటువంటి అత్యవసరమైనటువంటి స్థితికి నిన్ను తీసుకొని వెళ్తుంది. కోరిక అంటే అంతే కదా, డిజైర్. తప్పకుండా నేను దీన్ని పొందాలి అంటే ఒక వ్యసన స్థాయికి వెళ్తూ ఉందన్నమాట. నువ్వు అతిగా ఆలోచించడం అనేది ఒక వ్యసన స్థాయికి వెళ్తుంది. ఆ వ్యసన స్థాయికి వెళ్ళిన తర్వాత 4వ దశ ఏమిటంటే కోపః సంగాత్ సంజాయతే కామః. సంగం వల్ల, అటాచ్మెంట్ వల్ల కామం, డిజైర్ వ్యసనంలా మారిపోతుంది. ఆ వ్యసనం వలన క్రోధాభిజాయతే. ఆ వ్యసనం నీకు లభించలేదనుకోండి, ఉదాహరణకి ఇప్పుడు సమాజంలో చూస్తున్నాం కదా, ఈ మొబైల్ ఫోన్ అనేది ఒక వ్యసనంలా మారిపోయింది. చిన్న చిన్న పిల్లలండి. దానివల్ల క్రోధాభిజాయతే. వారు ఫోన్ ఇవ్వకుంటే ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు కదా. క్రోధాభిజాయతే. కోపం అనేది తీవ్రమైనటువంటి స్థాయిలోకి వెళ్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మద్యము స్వీకరించేవారు అది లభించకపోతే తీవ్రమైనటువంటి క్రోధంలోకి వెళ్తున్నారు. అది తీసుకున్నా అలాంటి స్థితిలోకి వెళ్తున్నారు, తీసుకోకున్నా అలాంటి స్థితిలోకి వెళ్తున్నారు. అలాగే చెడు విషయముల యందు నువ్వు సంగమును ఏర్పరచుకొని వాటి యందు కోరికను పెంచుకుంటే అది నీకు క్రోధాన్ని పెంచుతుంది. నిన్ను తీవ్రమైనటువంటి క్రోధమైనటువంటి వ్యక్తిగా, తన కోపమే తన శత్రువు కాబట్టి నిన్ను పతనావస్థ వైపు తీసుకువెళ్తుంది. కోపం అనేది నీకు తీవ్రంగా ఉందంటే నువ్వు 4వ దశలో ఉన్నట్లు, పతనావస్థలో 4వ దశలో ఉన్నట్టు. అంటే సగానికి వెళ్ళిపోయావు. అక్కడి నుంచైనా నువ్వు కాస్త ప్రయత్నిస్తే, ధ్యానం చేయడం లాంటివి ప్రయత్నిస్తే వెనక్కు రావచ్చు. అక్కడ కూడా ప్రయత్నించలేదంటే 5వ దశ మోహము అనమాట. అది లేక సమ్మోహనంలాగా అనమాట. అది లేకపోతే నువ్వు బతకలేవిక. అది లేకపోతే బతకలేవిక. నువ్వు ఫోన్ కనపడలేదు, అమ్మా! ప్రాణాలు ఎళ్ళిపోతాయా అన్నంతగా గిల్ల 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 కొట్టుకుంటారనమాట. నీకు ఆ విషయము అనేది దక్కలేదనుకోండి, ఒక క్షణం పాటు, ఒక రోజు కూడా కాదు, ఒక క్షణం పాటు దక్కలేదనుకోండి, ఈ విషయం గురించి అయినా సరే నేను చెప్పాల్సిన అవసరం లేదు. అనేక విషయాలుంటాయి. అదిక తట్టుకోలేకపోయినటువంటి స్థితి, ఇంద్రియాలు విలవిలలాడిపోతాయనమాట. ఆ స్థితిలోకి వెళ్లారంటే పతనానికి చాలా దగ్గరైపోతున్నారటు. మీరు చాలా ప్రయత్నం చేస్తే తప్ప మీకు సొంతంగా ఈ మోహ స్థాయికి వెళ్ళిన వారు తమంత తాముగా ఉంచుకోవడం కష్టమండి. ఈ క్రోధ స్థాయిలో అన్నా కాస్త వెనక్కు రావచ్చేమో గానీ, మోహ స్థాయికి వెళ్ళిన వారు వేరే వాళ్ళొచ్చి కాస్త మోటివేట్ చేసి వాళ్ళని వెనక్కి తీసుకొని రావాల్సినటువంటి స్థితిలోకి వెళ్ళినట్లు. ఇక మోహం తీవ్రంగా అయితే ఏమవుతుందో తెలుసా అండి?
మతిమరుపు అనేది వస్తుంది. తాను చేయవలసిన పనిని పూర్తిగా వదిలేస్తాడు. విద్యార్థి అనుకోండి చదువును పక్కకేస్తాడు. ఈ అనవసరమైన విషయాల మీదన పూర్తిగా మొహంలో పడిపోతాడు. మగ్నమైపోతాడనమాట. ఉద్యోగి తన ఉద్యోగాన్ని వదిలేస్తాడు. సంసారి తన సంసారాన్ని వదిలేస్తాడు. ఎందుకు వదిలేస్తాడో మీరు ఊహించుకోండి. అలా అనవసరమైన విషయాల మీద మోహాన్ని పెంచుకుంటే ఇలా మీరు చేయవలసినటువంటి పనులన్నీ కూడా పక్కకు పోతాయి. మతిమరుపు వస్తుంది. వాటి గురించి ఆలోచించలేరు. అసలు ఏ ఆలోచన రాదు. ఆ ఒక్క ఆలోచన తప్ప ఏడవ స్టేజ్ ఇది. ఆ ఒక్క ఆలోచన తప్ప వేరొక దాని గురించి ఆలోచించలేనటువంటి స్థితికి మీ మనస్సు అనేది వెళ్ళిపోతుంది. బుర్ర పని చేయదండి. ఎక్కువసేపు ఫోన్ చూసినా కూడా అంతే. బుర్ర పని చేయదు. మైండ్ మీద చాలా ప్రభావం చూపుతుందని ఈ మధ్య సైంటిస్టులు చెబుతున్నారండి. సైంటిస్టులు చెబుతున్నారు. గొప్ప గొప్ప పరిశోధనలు చేసి 5000 సంవత్సరాల క్రితం పరిశోధన చేయకుండా చెప్పినటువంటి గొప్ప సైంటిస్ట్ అండి మా శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి మతిమరుపు వస్తుంది. అంటే మీరు చేయాల్సిన పని నుంచి పక్కకు తప్పుకుంటారు. అసలు ఏ పని మీద శ్రద్ధ పెట్టనటువంటి స్థితి. బుద్ధి నాశనం. ఆలోచన ఏది మంచి, ఏది చెడు అసలు ఏ ఆలోచన రానటువంటి ఒక శూన్య స్థితిలోకి వెళ్తారు. ఇక ఆ తర్వాత మిగిలిందేమిటి? వినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. పరిపూర్ణంగా నాశనమైపోతారు. అప్పుడు తెలుసుకోవడానికి ఏముండదు. చేయడానికి ఏముండదు. జీవితం అంతా కూడా నాశనమైపోయి ఉంటుంది. మీ కెరీరు, మీ యొక్క లైఫ్, మీ ఉద్యోగము సమస్తము కూడా నాశనం అయిపోతుంది. అప్పటికే మీ డబ్బు కోల్పోయి ఉంటారు. మీ కుటుంబాన్ని కోల్పోయి ఉంటారు. సంఘంలో ఉన్నటువంటి పేరు కోల్పోయి ఉంటారు. సమస్తము కోల్పోయి ఏకాకిలాగా మిగిలిపోతారు. చూడండి ఎక్కడ బిగినిందండి ఇదంతా కూడా? ఒక్క అతిగా ఆలోచించడము. ధ్యాయతే విషయాన్ పుంసః. ఇంద్రియ విషయముల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం వల్ల ఇది వస్తుంది. ఇంద్రియ విషయాలు అంటే అనవసరమైనటువంటి వ్యసనాలు, తప్పుడు ఆలోచనలు. ఆలోచనలు అనేవి రావడం సహజము. మనిషికి ఖచ్చితంగా ఆలోచనలు సహజంగా వస్తూ ఉంటాయి. కానీ వీటిని ఆచరణలో పెట్టకండి. ఆచరణలో పెడితే పతనం వైపుకు వెళ్తారు. ఆచరణలో పెట్టకుండా అతిగా ఆలోచించడాన్ని ఆపివేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మనకు ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మొబైల్ ఉందండి. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నేను మొబైల్ ద్వారానే కదా మీకు మంచి విషయాలు చెప్పేది. భగవద్గీత విషయాలు చెప్పేది, మంచి విషయాలు చెప్పేది దీని వల్లనేగా. దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఒక పరిధి అనేది పెట్టుకోవాలి. దేనిని ఎంతవరకు వినియోగించుకోవాలో అంతవరకే ఉపయోగించుకోవాలి. ఆ క్షణం దాటిన మీరు పక్కకు పడేయండి. ఎంత అవసరం వచ్చినా కూడా దాన్ని ముట్టుకోవద్దు. అలాంటి పరిధిని మీరెప్పుడైతే మీ జీవితంలో పెట్టుకుంటారో, మీ పిల్లలు కూడా అలవాటు చేస్తారో, వారు సమున్నతమైనటువంటి స్థితిలోకి వెళ్తారు. అలా కాకుండా ఏదో ఇప్పుడు కాలంలో వచ్చినప్పుడు చేసుకుందాంలే, ఇంద్రియాలు చెప్పినట్టు చేద్దాంలే అంటూ వెళ్లారో, ఇక మీ జీవితాన్ని ఎవ్వడు కాపాడలేడు అని పరమాద్భుతంగా మనకు భగవద్గీతలో చెప్పడం జరిగింది కాబట్టి, అనవసరమైనటువంటి విషయాల వైపు మనస్సు వెళ్ళినా గూడా వాటిని ఆచరణలో పెట్టకండి. స్కిప్ చేసేయండి. అనవసరమైనటువంటి విషయాలను స్కిప్ చేస్తూ, అవసరమైనటువంటి విషయాల మీద శ్రద్ధ పెడుతూ, వాటిని మాత్రమే మనసులో ఉంచుకుంటూ, వాటి మీదనే ఆసక్తి పెంచుకుంటూ మంచి విషయాల మీద ఆసక్తి పెంచుకుంటే క్రోధం రాదండి. ఆనందం పెరుగుతూ ఉంటుంది. రివర్స్ అండి. మనం మంచి విషయాల మీద అతిగా ఆలోచించామనుకోండి, ఆసక్తి పెంచుకున్నామనుకోండి, కోరిక పెంచుకున్నామనుకోండి, నాలుగవ స్టెప్ ఏమవుతుందో తెలుసా అండి? మనసులో సుఖం, సౌఖ్యం, ఆనందం అనేది పెరుగుతూ ఉంటుంది. మోహం బదులు ప్రేమ అనేది పెరుగుతూ ఉంటుంది ఇతర జీవుల మీద. మతిమరుపు బదులు బుద్ధి అనేది వికసనం జరుగుతూ ఉంటుందండి. మంచి విషయాల మీద ఆలోచించడం ప్రారంభిస్తే. బుద్ధి నాశం కాదండి. ఏది మంచి, ఏది చెడో మనకు మనమే నిర్ణయించుకునేటువంటి స్థాయికి ఎళ్తాం. ఎనిమిదో స్టెప్ ఏంటో తెలుసా? మనకు మనమే గురువుగా మారిపోతాం. సమున్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్తాం. ఇది మంచికి, చెడుకు ఉన్నటువంటి తేడా. ఈ చిన్న తెర అనేది, ఆ తెరను మనం గమనించుకోగలిగితే, అది ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. మనకు మనం గమనించుకోగలిగితే జీవితం మరొక స్థాయిలో, మరొక స్థితిలో ఉంటుందని పరమాద్భుతంగా చెప్పడం జరిగింది కాబట్టి, ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత చదవండి. ఈ శ్లోకాలను ఆచరణలో పెట్టేట ప్రయత్నం చేయండి. మీ పిల్లలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. ఒక కంట గమనిస్తూ సరైన మార్గంలో నడిపించండి. మరికొన్ని అద్భుత శ్లోకాలతో వచ్చే బుధవారం కలుసుకుందాం. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలపండి. జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. స్వస్తి.